ఇది మనం ఉన్న ప్లేస్ భారత్ బెంజ్ సర్వీస్ సెంటర్ ఇన్ గోవా. గోవాలో భారత్ బెంజ్ సర్వీస్ సెంటర్ అనమాట ఇది. యాక్చువల్‌గా ఇక్కడ వచ్చిన మన పరిస్థితి ఏంటంటే గోవా పోయేటోడు, హైదరాబాద్ పోయేటోడు ఇక్కడ గోవాలోనే భారత్ బెంజ్ సర్వీస్ సెంటర్ ఎందుకు వచ్చిండంటే సో రాత్రి బస్సు ఎక్కితే బస్సు రిపేర్ వచ్చింది. ఆ బస్సు క్యాన్సిల్ అయిపోయింది. రిఫండ్ కూడా అయిపోయింది. కానీ సీన్ ఏంటంటే మాకు ఎటు పోవాలో అర్థం కాక డైరెక్ట్ బస్ ఎక్కి బస్సులో కూర్చొని నైట్ అంతా బస్సులో కూర్చొని మాకు ఎక్కడ స్టే చేయాలో అర్థం కాక బస్సులో కూర్చొని డైరెక్ట్ సర్వీస్ సెంటర్ వచ్చేసాం ఇక్కడ. సో తర్వాత మార్నింగ్ టికెట్ బుక్ చేసుకున్నాం. సో ఇదంతా మొత్తం సర్వీస్ సెంటర్ అనమాట అది. ఎటు పోవాలో అర్థం కాక డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వచ్చేసాం ఫ్రెండ్స్. చేస్తుండు అవతల చేస్తున్నా తిడుతున్నాడు. అందరూ టైర్ ఎక్కించుంటే నువ్వు తిప్పుతున్నావు దానికంతా. అరే అయ్యో వీడొచ్చింది. బండి మొత్తం కొడికిపోయింది, మొత్తం మనది ట్రావెల్స్ బస్ పోయింది. ఇక మెకానిక్ షాప్ లో ఉన్నాం మనం అంతా. రేపో ఎల్లుండి అయితే అంట మొత్తం ఆగా ముందు మొత్తం గోవా మొత్తం పిచ్చోళ్ళు ఉన్నారు. భయ్య ట్రక్ ది ప్రాబ్లం ఏమైందో సిస్టమ్ లో చెక్ చేస్తుండ. సో ప్రాబ్లం అదేదో నోటిఫై చేస్తుంది. సో అండ్ ఇది ఆకాష్ పర్సనల్ టూల్ బాక్స్ అనమాట. సో దీనికి లాగ్ ఉంటాయి. సో ఎవరికి చేయడానికి లేదు. సో ఈజీలీ మూవబుల్ ఇది. ఎక్కడైనా కంఫర్ట్ గా ఉంటది. వీడు మన పండ్ల కిరాయన్ వచ్చేసిండు. ఇది మేము వచ్చిన బస్. సో యాక్చువల్లీ ఇది రిపేర్ వచ్చింది. దీని వల్ల ఇంత కథ అయింది. హైదరాబాద్ లో ఉండాల్సిన వాళ్ళం ఏడున్నాం, గోవాలోనే ఉన్నాం. ఎక్కడ వచ్చినాము. సో ఫైనల్ గా రిపేర్ అయితే అయిపోయింది. బట్ నేను పోయి మాత్రం దీనిలో కాదు, మళ్ళీ వేరే బుక్ చేసుకున్నాము. మళ్ళీ బ్యాక్ ఆడికి పోయి మళ్ళీ నైట్ 8 o'clock బస్ ఎక్కడ వస్తుంది. అంతా దీని వల్లనే కష్టం.